బన్నీ నటించిన పుష్ప 2 ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ను బీహార్ రాజధాని పాట్నాలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలి వెళ్లారు. అయితే జన సందోహాన్ని పవన్ సభకు వచ్చే జనంతో పోల్చుతూ సోషల్ మీడియా ట్రోల్ చేయడం గమనార్హం. పవన్ కు కేవలం ఏపీలో మాత్రమే జనం వస్తారు అని, కానీ బన్నీకి ఉత్తరాది రాష్ట్రంలోని పాట్నాలో కూడా పోటెత్తుతారు అని నెటిజన్లు కమెంట్స్ చేయడం గమనార్హం. ఇలా పుష్ప హీరోకి మద్దతుగా పోస్టులు పెడుతున్న వాళ్లలో వైసీపీ అభిమానులు ఉండడం విశేషం. బన్నీకి వైసీపీ అండగా నిలబడడానికి కారణం లేకపోలేదు. ఎన్నికల ముందు బన్నీ నంద్యాలలోని తన స్నేహితుడైన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికెళ్లారు. అనుమతి లేకుండా వైసీపీ నాయకుడు శిల్పాకు మద్దతుగా బన్నీ ప్రచారానికి వెళ్లాడు అంటూ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుని కేసు పెట్టాలి అని నంద్యాల ఎస్పీని ఆదేశించింది. ఇటీవలే ఆ కేసు కొట్టివేయాలి అని బన్నీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. బన్నీకి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసును కొట్టివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీకి మద్దతుగా బన్నీ ప్రచారానికి వెళ్లారు అని ఆయనపై నాగబాబు ఘాటు పోస్టు పెట్టారు. దీంతో బన్నీ జనసేన శ్రేణుల మధ్య చిన్నపాటి వార్ జరిగింది. చివరికి నాగబాబు తన పోస్టును డిలీట్ చేయడంతో సమస్య సద్దుమడిగింది. ఇటీవల పవన్ కళ్యాణ్ గురించి బన్నీ మంచి మాటలు చెప్పారు. దీంతో విభేదాలు తొలగాయనే చర్చకు తెరలేచింది. అయితే పాట్నాలో బన్నీ సినిమా ట్రైలర్ లాంచ్ కు భారీగా తరలి రావడాన్ని చూపుతూ వైసీపీ పవన్ ను ట్రోల్ చేస్తోంది.